హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మావుషి మాల్దీవ్స్లో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ఐలాండ్. మాల్దీవ్స్లో ల్యాండ్ అయ్యాక ధ్రువ్ ఇంకా సనా తమ్ముడు రాజీవ్ ఇద్దరు అక్కడికే వెళ్ళి ఆ మేనేజర్ని కలిశారు. దిస్ ఈజ్ టూ మచ్ ధ్రువ్, మిస్ అయింది 6 సంవత్సరాల పాప కాదు, 26 సంవత్సరాల అమ్మాయి. మీరు అంత దూరం నుంచి రావడం టైం వేస్ట్ అన్నాడు నవ్వుతూ. చూడండి, మీకు తను ఇండియా నుంచి వచ్చే లక్షల టూరిస్ట్లో ఒక అమ్మాయి కావచ్చు, కానీ వీళ్ళ ఫ్యామిలీకి ఒకే అమ్మాయి, అందుకే నేను రావాల్సి వచ్చింది. పదండి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అన్నాడు. నాకు అవసరం లేదు బాస్, పైగా నేను నీలా ఖాళీ కాదు, ఫుల్ బిజీ, మీరే వెళ్ళించుకోండి అన్నాడు పొగరుగా. ధ్రువ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సరే అడ్రస్ చెప్పు పోలీస్ స్టేషన్కి అన్నాడు. గూగుల్ మ్యాప్స్ ఉందిగా అంటూ వెళ్ళిపోయాడు. అదేంటి సార్, మరి అంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు, ఆడపిల్ల అంటే మరి అంత చులుకునా సార్ వాడికి అన్నాడు రాజీవ్ ఆవేశంగా. చూడు రాజీవ్, నాకు నీకన్నా ఎక్కువ ఆవేశం వచ్చింది, కానీ ఇది ఆవేశపడాల్సిన టైం కాదు. మనకి సనా ఎక్కడుందో తెలుసుకుని సేఫ్గా తెచ్చుకోవడం ముఖ్యం. వన్స్ మీ సిస్టర్ దొరకని వాడి సంగతి తెలుస్తా, పద అంటూ తీసుకెళ్లాడు. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ని కలిశారు. అందరి మొహంలో టెన్షన్, సాడ్నెస్ కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. చెప్పండి, తను ఎక్కడ మిస్ అయింది అని అడిగాడు ధ్రువ్. వాళ్ళ టీం లీడర్, మేమంతా డాల్ఫిన్ సఫారీ కోసం బీచ్ దగ్గరకు వెళ్ళాం, అక్కడ టికెట్స్ తీసుకోవడానికి తనే వెళ్ళింది, ఎంతసేపటికి రాకపోవడంతో నేనే వెళ్ళాను సార్, ఎక్కడా కనపడలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను వెంటనే వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేశాను, అందరం కలిసి మొత్తం వెతికాం, బట్ నో యూజ్. ఆ హోటల్ వాళ్ళని హెల్ప్ అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు అన్నాడు. ఇది జరిగింది మొన్న ఈవినింగ్ కదా అన్నాడు. అవును సార్, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు, అక్కడ సీసీ కెమెరా కూడా లేదు చెక్ చేయడానికి అన్నాడు. మీ రిటర్న్ టికెట్స్ ఎప్పుడు అని అడిగాడు ధ్రువ్. ఈరోజు ఈవినింగ్ సార్, బట్ తను లేకుండా వెళ్ళాలంటే మనసు రావడం లేదు అన్నారు అందరూ. అలా అని మీరంతా ఉండటం వలన ఉపయోగం ఏం లేదు. ఒక పని చేయండి, మీలో ఇద్దరు మాత్రమే ఉండి అందరూ వెళ్ళిపోండి, నేను తిరిగి రావడం అంటూ జరిగితే ఆ అమ్మాయితోనే అన్నాడు. వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుని సనా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారని చెప్పారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ తర్వాత పోలీసుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చారంతా. ధ్రువ్ ఆ అమ్మాయి మిస్ అయిన స్పాట్కి వెళ్ళి ఫోటో చూపిస్తూ ప్రతి వాళ్ళని ఎంక్వైరీ చేశాడు. ఫలితం లేదు, ఎవరు చూడలేదని చెప్పారు. మరోవైపు పోలీసులంతా ఆ బీచ్ సరౌండింగ్స్ మొత్తం గాలించారు. మధ్యాహ్నం దాటినా తన జాడ తెలియలేదు. ఫోన్ రింగ్ అవుతుంటే చూశాడు, చెర్రీ కాలింగ్. లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు సీరియస్గా. అంటే ఆ అమ్మాయి ఇంకా దొరకలేదా, అంతేనా అని అడిగింది. అంటూ జరిగింది చెప్పాడు. మొత్తం విని 2 నిమిషాల తర్వాత, అయితే ఆ అమ్మాయిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తనంతట తానే వెళ్ళిపోయింది అన్నది మయూక. ఏమంటున్నావు అన్నాడు ధ్రువ్ ఆశ్చర్యంగా. అవును, మా ఆయన ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి అనే పట్టుదలతో ఉన్నాడు, కానీ ఎలా ట్రేస్ చేయాలి అనే విషయం మీద దృష్టి పెట్టడం లేదు అంతే అన్నది. చెర్రీ, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అన్నాడు విసుక్కుంటూ. చెప్తాను, నువ్వు నీ టూర్స్ నుంచి వెళ్ళింది కాబట్టి బాధ్యత తీసుకుని వెళ్ళావు, వెరీ గుడ్. జనరల్గా సమస్య మనదైతే ఆలోచించడానికి టైం పడుతుంది, అదే వేరే వాళ్ళదైతే 2 నిమిషాలు చెప్పేస్తాం. శ్వేత దీపులో విషయంలో ఏం అర్థం కాక బాధపడుతుంటే నువ్వు నిమిషంలో తెలిచేశావు. ఇప్పుడు సమస్య నీది, అది కూడా చాలా పెద్దది. అటు జర్నీ, ఇటు ఆ అమ్మాయి ఫ్యామిలీ, మరోవైపు ఆ డొకోటా మేనేజర్, ఇన్ని విషయాల మధ్య నీకు ఆలోచించే టైం లేదు. అందుకే నీ బదులు నేనే చెప్తున్నా, వినుకో. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది అన్నావు, అసలు తనకి ఇష్టం ఉందో లేదో కనుక్కో, ఆ తర్వాత ఏం చెయ్యాలో నీకు తెలుసు అన్నది. అమ్మ నా చెర్రీ, భలే ఆలోచించావే, ఇన్ని తెలివితేటలు ఉంటే చాలా కష్టం, మొత్తం దోచేస్తా అన్నాడు నవ్వుతూ. నీకు ఆ శ్రమ కూడా అవసరం లేదు, నేనే రెడీ, నీకు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది, ఆ అమ్మాయిని తీసుకుని రా అంటూ ముద్దు పెట్టింది. థ్యాంక్స్ రా చెర్రీ, మార్నింగ్ నుండి పడిన టెన్షన్ మొత్తం పోయింది, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ముద్దు పెట్టి ఫోన్ పెట్టేశాడు. రాజీవ్ని పిలిచి, చూడు బాస్, నిన్ను ఒక విషయం అడుగుతా, నిజం చెప్పాలి అన్నాడు. అడగండి సార్ అన్నాడు సిన్సియర్గా. మీ అక్కకి పెళ్ళంటే ఇష్టమేనా అని అడిగాడు. అతను ఆశ్చర్యంగా చూస్తూ, ఇష్టమే సార్, ఎందుకు అలా అడుగుతున్నారు అన్నాడు. తప్పుగా కాదులే, కానీ తనని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళి ఉంటే ఈ పాటికి ఏదో ఒక క్లూ అయినా దొరికేది. ఒకవేళ తనంతట తను వెళ్తే ఏ క్లూ కూడా దొరకదు, అందుకే డౌట్ వచ్చింది అంటూ నవ్వాడు. లేదు సార్,
తను మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తరువాతే మా డాడీ పెళ్లి ఫిక్స్ చేశారు అన్నాడు సిన్సియర్గా. అతను చెప్పే దానిలో ఎక్కడ అబద్ధం చెప్తున్నట్లు అనిపించలేదు. ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్స్ని అడిగినా వాళ్ళు అదే చెప్పారు. బట్ ధ్రువ్కి గట్టిగా నమ్మకం కుదిరింది. ఆ అమ్మాయి కావాలనే వెళ్ళిందని. ఇక్కడ సుజిత్, విక్కీ ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. మన ట్రాప్లో పడ్డాడు ధ్రువ్ అంటూ నవ్వాడు విక్కీ. నువ్వు ట్రాప్ అనుకుంటున్నావు, నేను వాడిని ఏకంగా పైకి పంపే ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు చెప్తా ఆ మయూక సంగతి అని సుజిత్ అనుకుంటుంటే, ఏంటి సుజిత్ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు విక్కీ. అవును, ఆ సనా నీకెలా తెలుసు అని అడిగాడు సుజిత్. అదా, తన లవర్ నా బెస్ట్ ఫ్రెండ్ సనా పేరెంట్స్కి వీళ్ళ సంగతి చెప్తే వెంటనే వేరే పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని నేనే మరెక్కడికైనా వెళ్ళమని సలహా ఇచ్చా. అనుకోకుండా వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో టూర్ వెళ్ళింది తను. మన లక్ ఏంటంటే అది ధ్రువ్ గాడి టూర్స్ అవ్వడం. నేను ఇదేమి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వమని చెప్పాను అంటూ విషపు నవ్వు నవ్వాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగాడు. నా ఫ్రెండ్ కూడా వాళ్ళ వెనకే వెళ్ళాడు, తనని కలిసింది. ఇద్దరు కలిసి మరికొన్ని రోజులు ఎవ్వరికి కనపడరు. ఈలోపు ఆ ధ్రువ్ గాడి ఇంకో టూరిస్ట్ బ్యాచ్ గోవా వెళ్తున్నారు. అందులో నుంచి ఇద్దరిని తప్పించి ధ్రువ్ టూర్స్ తమ టూరిస్టులకి సరైన సదుపాయాలు కల్పించడం లేదని, కేవలం టైంపాస్ కోసం వాడు ఈ బిజినెస్ పెట్టాడు, సిన్సియర్గా చేయడం లేదని ప్రచారం చేస్తా. దాంతో వాడి బిజినెస్ డౌన్ అవుతుంది. ఇదే కాదు, వాడు ఏ బిజినెస్ పెట్టినా నేను వదలను. వాడి వలన నా కెరీర్ నాశనం అయ్యింది. వాడు కూడా కెరీర్లో ఎదగకూడదు అన్నాడు కోపంగా. అసలు ఇదంతా కాకుండా వాడిని ఏకంగా పైకి పంపితే అన్నాడు సుజిత్. అది విని విక్కీ అదిరిపడి, మర్డరా? నో, వాడు నాకు కేవలం ఎనిమి, అంతేకాని చంపేంత అవసరం లేదు అంటూ సుజిత్ వైపు అనుమానంగా చూస్తూ, నువ్వు కానీ అలాంటి డేంజరస్ ప్లాన్స్ వేయడం లేదు కదా అని అడిగాడు. నేనెందుకు చేస్తాను అంటూ నవ్వాడు. లేదు, మయూక అంటే నీకు చాలా ఇష్టం. వాడిని అడ్డు తొలగిస్తే మయూకాకి దగ్గర అవ్వచ్చు అనుకుంటున్నావేమో. ఆ పిల్ల చాలా స్ట్రాంగ్, జాగ్రత్త. నీ ఇంటికి వచ్చి నీకే వార్నింగ్ ఇచ్చింది. ఈసారి తన జోలికి వెళ్తే ఇంకేం చేస్తుందో అంటూ వెటకారంగా నవ్వాడు. విక్కీ, తనని అందరి ముందు బ్లేమ్ చేస్తే పరువు పోతుందని చెప్పింది నువ్వు, నీ మరదలు. మీరు ఇంకా ఆ మతి లేని రిత్విక మాటలు విని అనవసరంగా నెత్తిమీదకి తెచ్చుకున్నా. ఇంకెప్పుడు మీ మాట వినను, గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ధ్రువ్. ఆ నైట్ ధ్రువ్ రాజీవ్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడాడు. సార్, మీరు మీ అమ్మాయిని నమ్మి ఇంత దూరం పంపించారు. ఇప్పుడు మీరు నిజం ఒప్పుకోకపోతే నేను ఫూల్ని అవుతాను మధ్యలో అన్నాడు. లేదు బాబు, నేను అంత దూరం ఆలోచించలేదు. నిజమే, తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆ విషయం నాకు, నా భార్యకి మాత్రమే తెలుసు. మా అబ్బాయికి కూడా చెప్పలేదు అన్నాడు. సరే అయితే వాడి డీటెయిల్స్ చెప్పండి, ఎక్కడ దాక్కున్న వెతికి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా అన్నాడు. ఆయన అతని డీటెయిల్స్ చెప్పాడు. ఆ రోజు నైట్ ధ్రువ్ మయూకాకి కాల్ చేశాడు. నువ్వు నిజంగా తోపురా చెర్రీ అన్నాడు. ఆహా, మయూకానా మజాకా అంటూ నవ్వింది. వాడి డీటెయిల్స్ వెంకీకి ఫార్వర్డ్ చేశాను. రేపు మార్నింగ్కి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటాను. దట్స్ గుడ్. అయితే రేపు ఈవినింగ్ బయలుదేరి వచ్చే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అన్నది మయూక. లెట్స్ హోప్ సో. ఇంకా అన్నాడు. సీనియర్ సంగతే ఏం అర్థం కావడం లేదు. మేడం చాలా మొండిగటం, బుజ్జి అంకుల్ పేరెత్తినా ఊరుకోవడం లేదు అంటూ నీరసంగా చెప్పింది. నా దగ్గర ఒక ప్లాన్ ఉందే, వచ్చాక ఇంప్లిమెంట్ చేద్దాం. నాకు నిద్ర వస్తోంది, ఉంటాను అన్నాడు. ఓకే, లేవగానే కాల్ చేయి అంటూ కిస్ ఇచ్చి ఫోన్ పెట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ మయూక లేచి చూస్తే ధ్రువ్ నుంచి కాల్ రాలేదు. సరే అని తను చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఛార్జింగ్ అయిపోయి ఉంటుందని తను కాలేజీకి రెడీ అవ్వడానికి వెళ్ళింది. కాలేజీకి వెళ్లే ముందు చేసింది, స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. కరెక్ట్గా వెంకీ నుంచి తనకి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి, నేనే చేద్దామనుకున్నాను, మీరే చేశారు. ధ్రువ్ ఫోన్ కలవడం లేదు, నీకు చేశాడా అని అడిగింది కంగారుగా. నాది సేమ్ క్వశ్చన్. అర్ధరాత్రి ఆ అమ్మాయి లవర్ డీటెయిల్స్ విత్ ఫోటో వాడికి వాట్సాప్ చేశాను. చూసినట్లు టిక్కు పడింది. మార్నింగ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అన్నాడు. అయితే ఆ రాజీవ్ నెంబర్కి ట్రై చేయి అన్నది. చేశా, అతను లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు. తన ఆఫీస్కి ఫోన్ చేసి, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు ఉండిపోయారని చెప్పాడు కదా, వాళ్ళ నెంబర్స్ తీసుకో అన్నది. నా మొహం, మనోడు వాళ్ళ ఇద్దరిని కూడా పంపించేశాడు. అక్కడ వీడు, ఆ రాజు తప్ప ఎవ్వరూ లేరు అన్నాడు సీరియస్గా. వెంకీ చెప్పింది విని, ఇప్పుడు ఏం చేద్దాం వెంకీ, నాకు కంగారుగా ఉంది అన్నది మయూక. నువ్వు కంగారు పడుకు మయూ, నేను ఆ మేనేజర్కి కాల్ చేస్తాను.
నువ్వు ఒకసారి బుజ్జి అంకుల్ని అడుగు ఈలోపు అంటూ ఫోన్ పెట్టేశాడు. మార్నింగ్ నుండి చూస్తున్నా, ఏంటి మయు చాలా టెన్షన్గా కనపడుతున్నావు అని అడిగింది భార్గవి. ఏం లేదు పిన్ని, ధ్రువ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అన్నది. అవును, అడగటమే మర్చిపోయాను, మన బెడ్ సంగతి ఏమైంది అంటూ కళ్ళెగరేసింది. మీరేమనుకుంటున్నారు అంటూ సీరియస్గా చూసింది మయూక. మేబీ నువ్వు ఓడిపోయావేమో అంటూ భుజాలెగరేసింది. నో, మీరు ఓడిపోయారు. నిన్నంత తను నా చిటికిన వేలు కూడా టచ్ చేయలేదు. సో మనం అనుకున్న బెడ్ ప్రకారం బుజ్జి అంకుల్తో మీటింగ్కి రెడీ అవ్వండి అంటూ తనకి లంచ్ బాక్స్ ఇచ్చి, మీరు వెళ్ళండి, నేను ఇవాళ వెళ్ళడం లేదు అన్నది. ఎందుకు అంటూ ఆశ్చర్యంగా చూసింది. ధ్రువ్ ఫోన్ లిఫ్ట్ చేస్తే కానీ నాకు కంగారు తగ్గదు మేడం. అయ్యో, నీకు ఇంకా అర్థం కాలేదా? అది తను కావాలని చేస్తున్నాడు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నా మాట విని కాలేజీకి వెళ్ళు అన్నది. అది విని మయూకాకి కొంచెం కోపం వచ్చింది. అయినా బయటపడకుండా, అలా అంటారా, చూద్దాం, అయినా ఇవాళ అంత ఇంపార్టెంట్ క్లాసెస్ ఏమీ లేవు అన్నది నవ్వుతూ. ఓకే, నేను వెళ్తున్నా, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగుతుంటే బుజ్జి డోర్ తీసి ఎదురుగా ఉన్న మయూకాని చూసి, వాట్ పీకాక్ గర్ల్, వై యూ కేమ్ అని అడిగాడు సీరియస్గా. అంకుల్, ధ్రువ్ మీకేమైనా ఫోన్ చేశాడా అని అడిగింది కంగారుగా చూస్తూ. నో, డూతే గీస్తే యూకి డూతాడు, నాట్ మీ అన్నాడు. మార్నింగ్ నుండి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మీకేమైనా చేశాడేమో అని. బుజ్జి ఎగాదిగా చూస్తూ, సేయింగ్ స్విచ్ ఆఫ్ కమింగ్, హౌ చేస్తాడు నాకు అన్నాడు. మయూక తల కొట్టుకుంటూ, మీకు అలా అర్థమైందా? నేననేది ఎర్లీ మార్నింగ్ ఏమైనా కాల్ చేశాడా అని. నో, యు గో అంటూ డోర్ వేస్తుంటే మయూకకి సంఖ్య తిరిగింది. ఏంటండి, ఎంతసేపు మీ వేలో మీరు ఆలోచిస్తారా? ఇలా చేసే మా మేడంకి దూరం అయ్యారు. అన్ని సంవత్సరాల తర్వాత ఎదురుపడితే ఎలా ఉన్నావు అని మాట వరుసకైనా అడిగారా? లేదు, పైగా ఆవిడని చూసి మొహం మార్చేసుకుంటున్నారు. మీ తిక్క మీ అక్క దగ్గర చూపించండి, నా దగ్గర కాదు అంటూ తనని తోసి లోపలికి వెళ్ళింది. బుజ్జి మామకి నో సౌండ్. చిన్న తనని చూసి, వచ్చేస్తున్నా 5 minutes అన్నాడు. ఇవాళ కాలేజ్కి వద్దు తమ్ము, ధ్రువ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంటూ ధృవికాస్ ఒరల్డ్లో డల్గా కూర్చుంది. అవునా అంటూ తను ట్రై చేస్తే అలాగే వచ్చి బుజ్జి దగ్గరికి వెళ్ళి సేమ్ మయూక అడిగిందే అలాగే అడిగాడు చిన్న. బుజ్జి వెంటనే ధ్రువ్కి కాల్ చేశాడు. అవును, స్విచ్ ఆఫ్ కమ్మింగ్ అనుకుంటూ వెంకీకి కాల్ చేశాడు. బిజీ అని వచ్చింది. వాట్ అల్లుడు, యూ సేఫ్గానే ఉన్నావా అనుకున్నాడు డల్గా. అరగంట తర్వాత వెంకీ వచ్చాడు. ఏమైంది వెంకీ, ధ్రువ్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది మయూక. ఆ మేనేజర్ చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు. నిన్న నైట్ అయితే వాళ్ళ హోటల్ రూమ్లో స్టే చేయలేదు. నేను ఆ అబ్బాయి నెంబర్ ఇచ్చాను, మేబీ కాల్ చేసి వాళ్ళని కలవడానికి వెళ్ళాడేమో అన్నాడు. ఆ రాజీవ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నాకేం అర్థం కావడం లేదు అన్నది మయూక. వెంకీ, లయన్ సిస్టర్కి ఫోన్ చేస్తా అంటూ రేఖాకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు బుజ్జి. బుజ్జి, ధ్రువ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నీకేమైనా ఫోన్ చేశాడా అని అడిగింది తనే. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. నో అక్క, అగైన్ ఫోన్ చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు. నలుగురు మధ్యాహ్నం వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. నాకు చాలా కంగారుగా ఉంది వెంకీ, ఏదో ఒకటి చేయి ప్లీజ్ అంటూ మయూక ఏడుస్తుంటే బుజ్జికి ఆశ్చర్యంగా ఉంది. అల్లుడి కోసం ఇంతలా క్రయింగా అనుకున్నాడు. ఇంకా లాభం లేదు మామ, నువ్వు నేను అక్కడికి వెళ్ళడమే అన్నాడు వెంకీ. నేను వస్తాను అన్నది మయూక. నీకు పాస్పోర్ట్ కూడా లేదు చెల్లి, ఎక్కడికి వెళ్తావు? నేను చెప్తున్నా, ధ్రువ్కి ఏం కాదు. వెంకీ అన్న, నువ్వు బుజ్జి బాబాయ్ బయలుదేరండి అన్నాడు చిన్న. నేను మా మినిస్టర్ అంకుల్తో మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు వెంకీ. ప్లీజ్ రా సైక్, ఎక్కడ ఉన్నావు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేయి ప్లీజ్ అంటూ ఏడుస్తూ తననే తలుచుకుంది మయూక. ఇక్కడ మన ధ్రువ్. కళ్ళు తెరిచి చుట్టూ చూసిన ధ్రువ్కి ఎక్కడున్నారో అర్థం కాలేదు. అతి కష్టం మీద పైకి లేచి చూశాడు. అది ఏదో లోయలాగుంది. చేతులు గీరుకుపోయి బ్లడ్ కారుతోంది. నిన్న మిడ్ నైట్ వెంకీ ఆ సనా బాయ్ ఫ్రెండ్ నెంబర్ పంపితే తను వెంటనే ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి లిఫ్ట్ చేయగానే చెడామడా తిట్టి, ఇండియాకి వెళ్ళాక మీరు ఏదైనా చావండి, కానీ నాకు ఆ అమ్మాయిని అప్పగించు, ఎక్కడున్నారో చెప్పండి అంటూ గట్టిగా ఇచ్చేసరికి దెబ్బకి అడ్రస్ చెప్పాడు. తను రాజీవ్ని తీసుకుని లోకల్గా బైక్ బుక్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఆ అడ్రస్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుని బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళగానే వెనక నుంచి ఏదో గుద్దేసింది. ధ్రువ్ ఎగిరి దూరంగా ఉన్న చెట్టు కొమ్మ మీద పడి జారుతూ
100 అడుగుల లోయలో పడ్డాడు. మరి రాజీవ్ అనుకుంటూ తన కోసం చుట్టూ వెతికాడు. ఎక్కడా లేడు. ఓ గాడ్, తనేమయ్యాడు అనుకుంటూ అసలు నేను ఎలా పైకి వెళ్ళాలి అని పైకి చూశాడు. పైకి రూట్ ఉంది, కానీ చాలా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎంత టైం పడుతుందో తెలీదు. ఫోన్ కూడా ఎక్కడో పడిపోయింది. ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు. మమ్మీ, డాడ్, మామ్స్, చిన్న, ఇంకా చెర్రీ. అవును, తను చాలా టెన్షన్ పడుతుంది. సారీ రా, నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఛ అనుకుంటూ నెమ్మదిగా పైకెక్కడం మొదలుపెట్టాడు. ఇక్కడ మన వెంకీ, నేను అంకుల్తో మాట్లాడాను. అక్కడ మినిస్టర్తో మాట్లాడి ధ్రువ్ కోసం వెతికేలా అన్ని అరేంజ్మెంట్స్ చేయమని చెప్తా అన్నారు. మామ, నీ లగేజ్ ప్యాక్ చేసుకో, మా ఇంటికి వెళ్ళి ఓ మాట చెప్పి అట్నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనడంతో బుజ్జి లగేజీ ప్యాక్ చేసుకునే పనిలో పడ్డాడు. వెంకీ, ధ్రువ్కి ఏం కాదు కదా అని అడిగింది డల్గా. ఏం కాదు, నేను చెప్తున్నా, నువ్వు ధైర్యంగా ఉండు మయూ అంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ సుజిత్ యాహూ అని ఆనందంగా అరుస్తూ ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ వచ్చి ఏమైంది, అంతా ఓకేనా అని అడిగాడు ఆనందంగా. అవును డాడ్, ఆ టిప్పర్ వాడి బైక్ని గుద్దేసింది, వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు అంటూ ఎగిరాడు. ఇప్పుడు నువ్వు అంటే ఏంటో ఆ పిల్లకి చూపించు, అంతకన్నా ముందు ఆ ధ్రువ్ గాడి పేరెంట్స్కి ఫోన్ చేయి అన్నాడు. ఓకే డాడ్ అని విజిల్ వేసుకుంటూ ఉత్సాహంగా కిందికి వెళ్ళి మమ్మీ అని పిలిచాడు. కిచెన్లో నుండి వచ్చిన రేవతి ఏంటి అంటూ సీరియస్గా అడిగింది. ఓ మమ్మీ, నీకు ఇంకా కోపం పోలేదా అంటూ తనని హగ్ చేసుకుని, నేను మారిపోయాను, 2 రోజులు ఆగు, నువ్వే చూస్తావు అంటూ బయటకు వెళ్ళి కారు ఎక్కాడు. మయూక, నువ్వు ధ్రువ్ గాడికి కాదు నాకే దక్కాలి అనుకున్నాను, కానీ నాకే కాదు, నువ్వు ఎవ్వరికి దక్కకూడదు. నువ్వు చేసిన అవమానం అలాంటిది, అంతకంత బదులు తీర్చుకుంటా, రెడీగా ఉండు అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు సుజిత్. ఇక్కడ శ్రీధర్, రేఖ దిగులుగా అలా కూర్చొనే ఉన్నారు. బుజ్జి తను వెళ్తున్నట్లు ఫోన్ చేసి చెప్పాడు. రేఖ ఫోన్ మోగుతుంటే కంగారుగా లిఫ్ట్ చేసి హలో అన్నది. యాంటీ, నేను సుజిత్ని, బాగున్నారా అని అడిగాడు నవ్వుతూ. ఎందుకు ఫోన్ చేశావు అని అడిగింది సీరియస్గా. ఏంటి ఆంటీ అలా అంటారు, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అంటూ ఏదో చెప్పాడు. అది విని రేఖ కోపంతో ఊగిపోయింది. నువ్వు చెప్పేది నిజమా అని అడిగింది. నిజం ఆంటీ, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అంతేకాదు, మయూక మీ ధ్రువ్ ఎదురింట్లోనే ఉంది, కావాలంటే వెళ్ళి చూసుకోండి అంటూ ఫోన్ పెట్టేశాడు. ఎవరు రేఖ ఫోన్లో అని అడిగాడు శ్రీధర్. ఎవరో తర్వాత చెప్తాను, మనం హైదరాబాద్ వెళ్తున్నాం, బయలుదేరండి అంటూ లోపలికి వెళ్ళింది రేఖ. ఇక్కడ మన ధ్రువ్ పైకి కొంచెం ఎక్కేసరికి ధ్రువ్కి బాడీ సహకరించడం లేదు. బాగా దెబ్బలు తగలడంతో అతి కష్టం మీద ఎక్కుతున్నాడు. టైం చూశాడు, ఈవినింగ్ 4. ఓ గాడ్, తొందరగా వెళ్ళాలి, లేకపోతే కష్టమవుతుంది అనుకుంటూ వేగం పెంచాడు. విపరీతమైన దాహం, చుట్టూ చెట్లు తప్ప ఏమీ లేవు. దూరంగా సముద్రపు హోరు, చెమటలు కారుతుంటే చేత్తో తుడుచుకుంటూ అలాగే ఎక్కుతూ వెళ్ళాడు. 2 గంటల తర్వాత చీకటి పడటం మొదలైంది. ఇక్కడ మన వెంకీ ఫ్లైట్ ఎక్కే ముందు మయూకాకి ఫోన్ చేసి ధైర్యం చెప్తుంటే, వెంకీ నువ్వు ఫోన్ పక్కనే పెట్టుకో, ధ్రువ్ కనపడగానే ఫస్ట్ నాకే కాల్ చేయాలి. ఆహా, ముందు వాడిని 4 పీకు, ఈడియట్ వాడు, నన్ను ఏడిపించాడు అన్నది. మయూ, ధైర్యంగా ఉండు మచ్చా, వాడు వచ్చాక నీ ఇష్టం బాయది, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను అంటూ ఫోన్ పెట్టేశాడు. బుజ్జి చిన్నాకి ఏదో పని చెప్తే తను బయటకు వెళ్ళాడు. మయూక డల్గా ధృవికాస్ ఓరల్లో కూర్చుని తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ ఉంది. అసలు అలా ఎలా ఫోన్ కూడా చూడకుండా ఉండిపోయావు సైక్? నీకేమైనా అయ్యిందనే ఆలోచన వస్తే నేను ఇక్కడ ఉండలేనురా, ప్లీజ్ రా, నా కోసం ఒక్కసారి ఫోన్ చూడు ప్లీజ్ అంటూ తల వంచుకుని ఏడుస్తూనే ఉంది. ఫస్ట్ టైం ఇలా ఏడవడం. ఆ రోజు నాన్న నన్ను తనతో తీసుకెళ్తుంటే నిన్ను వదిలి ఎలా వెళ్తానా అనుకుంటూ ఎంతో బాధపడ్డాను. నువ్వేం చేసావు అంటూ తాళి బయటకు తీసి ఇది కట్టేశావు. అందుకే నిన్ను సైక్ అనేది. అంత తొందర ఏంట్రా నీకు? మనమిద్దరం శత్రువులుగా ఉన్నప్పుడు నీ మాటలతో హర్ట్ చేసేవాడివి. నువ్వు ప్రేమించడం మొదలుపెట్టి నీ చేతులతో ఆ గాయాలకు మందు పూసేశావు. ఎలా అంతలా ప్రేమించావు? నేనే నీది లస్ట్ అది ఇది అంటూ హర్ట్ చేస్తున్నా పట్టించుకోలేదు. నా వెనకే తిరిగావు.
నువ్వు గెలిచి నన్ను నీ దాన్ని చేసుకున్నావు. ఇప్పుడు నేను నీ సొంతం అవుతుంటే దూరంగా వెళ్ళావు అంటూ కళ్ళు తుడుచుకుని తన ఫోన్ ఓపెన్ చేసింది. అసలు నీకు తెలుసా, ఈ ఫోన్ ఆ రోజు నేను పడినప్పుడు నువ్వు తమ్ముకి కొనిచ్చావు. అసలు ఫోన్ అంటేనే దూరంగా ఉండే నేను ఫస్ట్ టైం తమ్ముని అడిగి మరీ తీసుకున్నా. కొత్త నెంబర్ తీసుకోగానే నీ నుంచే కాల్. అప్పుడే తమ్ము నీకు చెప్పేశాడా అనుకున్నా. ఇవన్నీ నీ ఎదురుగా కూర్చొని చెప్పాలనుకున్నాను. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను. అసలు ఇవాళ నేను నీకు అంటూ ఏడుస్తూ ఫోన్ తీసుకుని మళ్ళీ కాల్ చేసింది. స్విచ్ ఆఫ్. ఫొటోస్ ఓపెన్ చేసి చూసింది. ధ్రువ్కి తెలియకుండా ఎన్నో ఫొటోస్ తీసింది తను. అవన్నీ చూస్తూ ఏడుస్తూనే ఉంది. చిన్న డోర్ తీసే ఉండటం చూసి కంగారుగా వచ్చి చూశాడు. మయూక అలా ఏడవడం చూసి తనని పట్టుకొని తను ఏడ్చేశాడు. ధ్రువ్కి ఏం కాదు, వచ్చేస్తాడు అంటూ ఓదారుస్తుంటే, ఏం కాకపోతే ఫోన్ చేయాలి కదా తమ్ము అంటూ తనని పట్టుకొని విలవిలలాడిపోయింది. ఇక్కడ ఆఫీస్ నుండి వచ్చిన భార్గవి స్మైలీ డల్గా ఉండటం చూసి మయూక ఏది అని అడిగింది. ధ్రువ్ అన్న ఇంకా ఫోన్ చేయలేదని ఏడుస్తూనే ఉంది అంటూ చిన్నగా చెప్పింది. అదే ఎక్కడుంది అని అడిగింది. ధ్రువ్ అన్న ఇంట్లో అంటూ అటువైపు చూపించింది. భార్గవి వెనక్కి తిరిగి ఫాస్ట్గా వెళ్ళబోతూ బుజ్జి గుర్తొచ్చి ఆగిపోయింది. డోర్ తీసే ఉంది, అయినా బెల్ కొట్టింది. చిన్న మయూకాని వదిలి లేచి వచ్చి, మీరా రండి మేడం అన్నాడు. పర్లేదు చిన్న, మయూక అంటుంటే చెల్లి మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉంది. ధ్రువ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అన్నాడు. మరి తన గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదా అని అడిగింది. లేదు మేడం, బుజ్జి అంకుల్ వెంకీ ఇద్దరు అక్కడికే వెళ్ళారు అనగానే ఇంకో ఆలోచన చేయకుండా భార్గవి లోపలికి వచ్చి ఎక్కడుంది మయూ అని అడిగింది. రండి అంటూ తనతో తీసుకెళ్లాడు చిన్న. మయూకాని అలా చూడగానే భార్గవి మనసు విలవిలలాడిపోయింది. ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉండే తను ఇలా ఏడుస్తూ అంటూ తన దగ్గర కూర్చుని, ఏడవకు మయూ, తనకేం కాదురా, సేఫ్గానే ఉంటాడు అన్నది. మరి ఫోన్ చేయాలి కదా అంటూ దిగులుగా చూసింది. అయ్యో మయూ, తనకి ఫోన్ చేయడానికి వీలు కావడం లేదేమో, అలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు అన్నది. అది విని ట్విన్స్ ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. చూడు మయూ, ధ్రువ్ మీద నీకున్న ప్రేమతో తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని ఒక్కటే కంగారు పడుతున్నావు, కానీ తనకి ఫోన్ అవైలబుల్లో లేదని ఎందుకు అనుకోవడం లేదు? నువ్వు తన నుంచి ఫోన్ రాలేదని ఎంత కంగారు పడుతున్నావో, నీకు ఫోన్ చేయడానికి వీలు లేక తను అంతే బాధపడుతూ ఉంటాడు అన్నది భార్గవి. అది విని మయూక, కదా నేను అలా ఎందుకు ఆలోచించలేకపోయాను అనుకుంది. చిన్న కూడా భార్గవి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, మార్నింగ్ ధ్రువ్ కావాలని చేశాడు అన్నది ఇప్పుడు ఇలా అంటోంది అనుకుంటున్నావా? రా ముందు అంటూ తనని పైకి లేపి తీసుకెళ్తూ, చిన్న డోర్ లాక్ చేసి నువ్వు వచ్చే అంటూ అప్పుడు చూసింది ఆ మొక్కల్ని. ఓ మై గాడ్ మయూ, ఇవన్నీ అంటూ వెళ్ళి వాటిని పట్టుకుని తడుముతూ ధృవికాస్ ఒరల్డ్ నేమ్ బోర్డ్ చూసి, ఏంటి మయూ ఇదంతా అని అడిగింది. మయూక కళ్ళు తుడుచుకుంటూ, నేను ఇష్టంతో వాటిని తెచ్చుకుంటే ధ్రువ్ నా మీద ప్రేమతో వాటికి ప్రాణం పోశాడు అన్నది. ఓకే ఓకే, నువ్వు ఆ రోజు నర్సరీలో ఫైట్ చేసావు వీటి కోసమేనా అని అడిగింది. అవును మేడం అంటూ తల ఊపింది. చూసావా, నీకిష్టమైన మొక్కల్నే ఇంత జాగ్రత్తగా పెంచుతున్నాడు. మరి నీ ప్రాణానికి ప్రాణం తను, ఇంకెంత జాగ్రత్తగా తనని తాను కాపాడుకుంటాడు. నేను చెప్తున్నా, ధ్రువ్ వస్తాడు, తనకేమీ కాదు, చూడు కావాలంటే అంటూ తనతో తీసుకెళ్ళి. భార్గవి మయూక రావడం చూసి స్మైలీ లేచి మయూకాని హగ్ చేసుకుని, అన్నకి ఏం కాదు దినా, వచ్చేస్తాడు, నువ్వు అలా ఉండకు ప్లీజ్, నాకేం తోచడం లేదు అన్నది. స్మైలీ, నువ్వు వెళ్ళి రైస్ పెట్టు, మయూక మార్నింగ్ నుండి ఏం తినలేదు, కొంచెం కర్డ్ రైస్ తినిపిద్దాం అన్నది భార్గవి. స్మైలీ వెళ్ళాక ముందు ఫేస్ వాష్ చేసుకునిరా వెళ్ళు అంటూ తనని పంపించింది. ఇక్కడ చెన్నైలో ఫ్లైట్ ఎక్కారు రేఖ శ్రీధర్. ధ్రువ్ నుంచి ఫోన్ లేక ఇద్దరికి పిచ్చెక్కినట్లుంది, అందుకే బయలుదేరారు. ఇది రేఖ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. శ్రీ, నాకు చాలా టెన్షన్గా ఉంది, ధ్రువ్ సేఫ్గానే ఉన్నాడు కదా అంటూ తన భుజంపై తల పెట్టుకుని అడిగింది. అయ్యో వాడికి ఏం కాదు, ఎక్కడున్నా వచ్చేస్తాడు, నువ్వు కంగారు పడకు అని అంటున్నాడే కానీ లోపల తనకి కంగారుగానే ఉంది. అవును, ఇందాక ఫోన్ ఎవరు అని అడిగాడు. సుజిత్. అది విని శ్రీధర్కి పిచ్చ కోపం వచ్చింది.
అయినా కంట్రోల్ చేసుకుంటూ వాడెందుకు చేశాడు అని అడిగాడు. అదే ధ్రువ్ గురించి తెలిసి చేశాడు, కానీ మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను అన్నది. చెప్పు అన్నాడు సీరియస్గా. ధ్రువ్ రాగానే నేను తనని ఎలా అయినా కన్విన్స్ చేసి చెన్నై తీసుకెళ్దాం అన్నది. ఎందుకు అని అడిగాడు కోపం అణుచుకుంటూ. మయూక, అవును, తనే ధ్రువ్ని పూర్తిగా మార్చేసింది. ఎంతలా అంటే వాడు దాని మాయలో పడి దానికోసం ఇంకో ఫ్లాట్ కొనేంతగా అన్నది. ఇది ఎవరు చెప్పారు నీకు? సుజితేనా అని అడిగాడు సీరియస్గా. ఒకళ్ళు చెప్పడం కాదు, నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటూ మయూక పేరు మీద ధ్రువ్ రిజిస్టర్ చేసిన ఫ్లాట్ పేపర్స్ ఫోటో చూపించింది. రేఖ, అసలే వాడు ఏమయ్యాడో అర్థం కాక నాకు టెన్షన్ మొదలైంది. నీకు అలాగే ఉంది. నా మాట విని ఇది వదిలే, వాడు వచ్చాక అడిగి అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. నేను చెప్పింది అదే అంటూ కళ్ళు మూసుకుంది. పాపం మన ధ్రువ్ అంత బాధపడి ఇక్కడికి రాగానే ఈ రేఖ ఇంకేం చిచ్చు పెడుతుందో ఏంటో. తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.